చాందిని గారు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు, నెక్స్ట్ నా పేరు అడుగు. లేదు లేదు, ఐ జస్ట్ కొంచెం తేనె పోస్తుంటే నా ఫేస్ అలా. చెప్పండి మీ మీనింగ్ ఏంటి చాందిని? చాందిని అంటే వెన్నెల. ఓకే, అంటే మీరు అంత సాఫ్ట్ చల్లనైనా? మా అమ్మగారు పెట్టారండి ఆ పేరు, చాందిని చాతో పెట్టారని చెప్పి చాందిని అని పెట్టారు. అంటే ఇంట్లో మీరు అల్లరి అట్లాంటివి చేస్తూ ఉంటారా లేకపోతే సాఫ్ట్? ఇంట్లో అల్లరి చేయని మనిషి ఎవరు? గారాబం? లేదు లేదు, గారాబంగా అయితే నన్ను పెంచలేదు అసలు. ఓకే, సో నెక్స్ట్ మూవీ దగ్గరకు వచ్చేసరికి మూవీ నేమ్ మీనింగ్ ఏంటి? అందుకే ఫస్ట్ మీనింగ్స్ అడిగాను. ఏవం సంస్కృత్ లో ఏవంకి అర్థం వచ్చి ఇది ఇలా జరిగింది. సో మన సినిమా సచ్ అన్ యాప్ట్ టైటిల్ సినిమాకి, ఇలా జరిగిందండి, ఇది సిచ్యువేషన్, ఇది పరిస్థితి, ఇది మీ పర్స్పెక్టివ్ ఏంటి చెప్పండి. అంతే, మేమేమి ఇది మంచి చెడు కరెక్ట్ రాంగ్ నిజమా అబద్ధమా ఏం చెప్పట్లేదు. మేము ఇలా జరిగింది ఇలా చూపిస్తాం, ఇది ఇలా జరిగిందని ఒక ఓపెన్ ఎండెడ్గా ఆడియన్స్కి చూపిస్తాం ఈ కథ అన్నది. ఫస్ట్ టైం మీ దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు దాన్ని హ్యాండ్లింగ్ అంటే అది నాట్ ఏ స్మాల్ థింగ్. పోలీస్ ఆఫీసర్ యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం కాదండి, నాకు ముందు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ రోల్స్ వచ్చాయి దీనికి ముందు కూడా. బట్ నాకు స్క్రిప్ట్ పరంగా పాయింట్స్ అన్నవి అంటే నాట్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎట్ దట్ పాయింట్ అనిపించింది. సో ఇది వచ్చినప్పుడు నాకు దీంట్లో ఉన్న ఒక పాయింట్స్, అంటే మూవీలో ఉన్న పాయింట్స్ అనే కాదు, క్యారెక్టర్లో ఉన్న పాయింట్స్ కూడా నాకు చాలా నచ్చాయి. సౌమ్య, ఎస్ఐ సౌమ్య నా క్యారెక్టర్ పేరు దీంట్లో. అండ్ తనకి ఉండే ఒక క్యారెక్టర్ ఆర్క్ కానీ తనలో ఉన్న డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కానీ నాకు చాలా నచ్చే, చాలా రియలిస్టిక్గా అనిపించింది. బికాజ్ ఓవర్ నైట్ ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వగానే మనకు అన్నీ ఏది ఎలా చేయాలి, ఏ రూల్ ఎలా వాడాలి, ఎవరితో ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి అవన్నీ మనకు తెలియదు కదా. ఇట్స్ లైక్ మీరు ఒక కొత్తగా మీరు ఇన్ కేస్ మీరు ఒక జాబ్ ఆర్ మీరు యాజ్ అ జర్నలిస్ట్ మీరు ఫస్ట్ కూర్చోగానే మీకు తెలియదు కదా హౌ టు డూ, ఎవరైనా గైడ్ చేయకపోతే అది. సో యూ విల్ సీ, మీరు ఈ సౌమ్య అనే క్యారెక్టర్ ఎంటైర్ జర్నీ ఒక పోలీస్ ఆఫీసర్ అయినప్పటి నుంచి తర్వాత ఎలా హ్యాండిల్ చేస్తాను మొత్తం జర్నీ మీకు ఒక ప్రేక్షకులకి కనిపిస్తుంది. సో నాకు అది బాగా నచ్చింది, ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ సౌమ్య. నాట్ ఓన్లీ ఒక పోలీస్ ఆఫీసర్ కిందే కాదు, బట్ ఒక మనిషిగా, ఒక ఆడపిల్లగా, అన్ని విధాలుగా మీకు కనిపించే ఒక మంచిగా క్యారెక్టరైజేషన్ చేశారు ఈ అమ్మాయికి, సౌమ్యకి.